రాబోతోంది. ఒక చిన్న అనుమానం పెను తుఫానుగా మారితే మనుషుల మధ్య దూరాన్ని పెంచే ఆ నిప్పురవ్వే అపోహ. శ్రీ ఎం ఉమాశంకర్ గారి రచనకు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి అద్భుత నిర్వహణ తోడై మీ ముందుకు రాబోతోంది ఒక ఉత్కంఠభరితమైన నాటిక. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. వినండి అపోహ. రచన శ్రీ ఎం ఉమాశంకర్, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు. అపోహ నాటిక రచన శ్రీ ఎం ఉమాశంకర్, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఏమిటండి పేపర్ విశేషాలు? మరీ దీర్ఘంగా చదివేస్తున్నారు. విశేషాలే ఉంటాయిలే సుబ్బలక్ష్మి, ఎప్పుడూ ఉన్నవే కదా. స్కాములు, కుంభకోణాలు, మర్డర్లు, ఆక్రమణలు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని మైకులు పుచ్చుకుని గొంతు పగిలిపోయేలా విమర్శించుకోవడమే కదా. అవన్నీ నాకు తెలుసులేండి. ఇంకా ఏమైనా విశేషాలున్నాయేమో అని అడుగుతున్నాను. ఎంత వెతికినా మరేం కనిపించలేదు ఇందులో, అవి తప్ప. ఆగాగు, ఇక్కడేదో విశేషం ఉంది. నాకు తెలుసు. పేపర్ పట్టుకుని ఏవేవో హెడ్డింగులు చూసేస్తారు కానీ అసలు మనకి పనికొచ్చే సంగతులు ఏమైనా ఉన్నాయా లేవా అని చూడరు కదా. ఇంతకీ ఏదో విశేషం అన్నారు. ఏది ఏది ఏమిటో చూడండి, చూద్దాం. ఇదిగో చదువుతున్నాను, కాస్త ఆగు. పూర్తిగా చదివేశాక విషయం నీకు చెప్తాను కదా. సరే, అలాగే కానివ్వండి. విను. అడిగిన డబ్బు ఇవ్వలేదని తండ్రి తలపై బండరాయితో మోది చంపేసిన కసాయి కొడుకు. కట్నం చాలలేదని కట్టుకున్న భార్యను నానా హింసలో పెట్టిన భర్త, అది భరించలేక అతను తినే అన్నంలో విషం కలిపి చంపేసిన భార్య. అమ్మో అమ్మో, కలికాలం కాకపోతే మరీ ఎంత దారుణం ఏమిటండి? కాలం ఇలా మండిపోతోంది కాబట్టే లోకంలో ఇన్ని నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి సుబ్బులు. ఏదో మాడు వాసన వస్తున్నట్టుంది ఏమిటే? అవును, స్టవ్ మీద ఏం పెట్టి వచ్చేసేవే? మాడు వాసన కుడుతోంది, వెళ్ళి చూడు. అయ్యో నా మతి మండిపోను. మీకు కాఫీ కలిపిద్దామని స్టవ్ మీద పాలు పెట్టాను, మాడిపోయినట్టుంది. ఈ పేపర్ గోల్లో పడి అయ్యయ్యో ఆ విషయమే మర్చిపోయాను. మొదటి నుంచి నీకు జబ్బే కదా ఇది. స్టవ్ మీద అన్నం పెట్టొచ్చి వీధిలో వాళ్ళతో బాతాకాని వేసుకుంటూ ఉంటావు. అవతల అన్నం మాడి మసి అయిపోతూ ఉంటుంది, నీకు మాత్రం పట్టదు. కోడళ్ళుంటే అన్నీ వాళ్లే చూసుకునేవాళ్ళు. సర్లేవే, పెళ్ళిళ్ళు అయ్యాక మొట్టమొదటిసారి వాళ్ళ కన్నవాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళారు, అంతే కదా. పోన్లేదు, ఓ 10 రోజులు ఉండొస్తారులే. అవును, మన అబ్బాయిలు కనిపిస్తరే? వీళ్ళు కూడా వాళ్ళతోనే వెళ్ళారా ఏమిటి? అబ్బే ఆగండి, అంత పని ఏం లేదు నా కొడుకులకి. ఈరోజు మన అబ్బాయిల పనిలోంచి తొందరగా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఏదో పని ఉందంటూ బయటికి వెళ్ళారండి. ఆ విషయం ఇప్పుడా నాకు చెప్పడం? సర్లే, వాళ్ళు వచ్చాక అందరికీ కలిపి ఒకేసారి కాఫీ పెడదు గాని నాకేం తొందర లేదు. మీకెందుకుంటుంది తొందర? టైంకి వండి వార్చి వడ్డించకపోతే మీరు అపర దూర్వాసమునిలా ఎన్నిసార్లు మారిపోలేదు. పైగా పెద్ద కబుర్లే. బాబా, ఈయనకి నస ఎక్కువైపోయింది బాబు. కానీ సంపాదన లేదు, నిమిషం ఖాళీ లేదు అన్నట్టుంది వ్యవహారం. ఈ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది. ఎంతసేపు వాళ్ళ మాటలు మనం వినాలనుకుంటారే గాని ప్రాణాలు పోయినా సరే మన మాట మాత్రం వాళ్ళు వినరుగాక వినరు. ఏమిటో ఈ లోకం. నేను అనుకుంటూనే ఉన్నాను రా, ఈ సమయంలో నీలే నువ్వే ఏదో అనుకుంటూ ఉంటావని. నా ఊహ కరెక్ట్ అయింది నిన్ను చూశాక. రారా సుందరం, రా. సరే గాని ఏమిట్రా విశేషాలు? ఈవేళ నీలో ఏదో మార్పు కనిపిస్తోందిరా. ఏమిటో కొత్త కొత్త రంగుల్లా కనిపిస్తున్నావు. ఆ చేతిలో ఏమిట్రా అది? ఇది రే సుబ్బారావు, ఏది నీ నోరు తెరవరా. తెరవమన్నానా? అబ్బబ్బా, ఎందుకురా? ఏమిటి సంగతి? ఈవేళ నా పుట్టినరోజురా. మా అబ్బాయిలు కోడళ్ళు ఎంతో గ్రాండ్గా పార్టీ చేశారు. అబ్బా, వాళ్ళ అభిమానం ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదురా. ఇవిగో ఈ స్వీట్స్ వాళ్ళు తెచ్చిచ్చినవే, అందుకే ఇలా వచ్చాను. అన్నట్లు మా పెద్ద కోడలు ఈ స్వీట్స్ నీ చేత బాగా తినిపించమని అడిగింది, అందుకే ఇలా వచ్చానురా. నా మీద ఎంత అభిమానంరా నీకు. రే సుందరం, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఎందుకు? మా అబ్బాయిలు కోడళ్ళు నాకు షష్ఠిపూర్తి ఉత్సవం చేసినందుక? కాకపోతే ఏంట్రా, నీ కొడుకులకి కోడళ్ళకి నువ్వంటే ఎంతో గౌరవం, భయం, భక్తి ఉన్నాయి కాబట్టే నీ పుట్టినరోజు గుర్తు పెట్టుకుని ఇలా ఫంక్షన్ చేశారు. కానీ నీ బాధ ఏమిటో గ్రహించానురా.
బాధపడకు. ఆ ముఖం చూడు ఎలా పారిపోయిందో. నిజానికి 60 ఏళ్ల వయస్సు ప్రతి మనిషి జీవితంలో మైలురాయి వంటిది. సరిగ్గా అప్పటినుంచే ఆ మనిషి పరిపూర్ణ వ్యక్తి అవుతాడు అని అంటారు. పరిపూర్ణ వ్యక్తి అవుతాడో లేదో నాకు తెలియదు కానీ నాకు ఈ రోజు షష్ఠి పూర్తి చేయడం వెనుక ఓ పెద్ద విశేషమే దాగి ఉందిరా. ఏమిటన్నయ్య గారు ఏదో విశేషం అంటున్నారు? ఏమిటది మాకు చెప్పకూడదా ఏమిటి? మధ్యలో ఇదొకటి విషయం విశేషం అన్న మాటలు వినిపిస్తే చాలు అవి ఏమిటో చెప్పమని ప్రాణాలు తీసేస్తుంది. నువ్వు ఉండరా, చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. ఏది ఆ కాఫీ ఎలా ఇవ్వు. నీ చేతి కమ్మని కాఫీ త్రాగి చాలా కాలం అయిందమ్మా. ఊరుకో, 4 రోజుల కిందటే కదరా శుభ్రంగా 2 గ్లాసులతో మరీ తాగావు కాఫీ. అందుకే కదా పిల్లలిచ్చిన బట్టలు తొడుక్కొని స్వీట్లు తింటూ ఇంట్లో ఉండిపోకుండా నీకోసం పరిగెత్తుకొచ్చాను. అదంతా నీ అభిమానం రా సుందరం. ఏది నువ్వు చూపించే అభిమానంలో కనీసం పావు వంతైనా నా పిల్లలు నా మీద చూపిస్తే నేను నీలా పూల రంగల్లా తిరిగేవాడిని కదరా. ఏది పూలరంగళ్ళ? తప్పురా. నీ కొడుకులకే బుద్ధిమంతులు, నువ్వంటే ఎంతో అభిమానం వాళ్ళకి. ఆ విషయం నాకు బాగా తెలుసురా. అలా చెప్పండి అన్నయ్య. ఎంతసేపు పిల్లలు తన మాట వినడం లేదనో తన మీద ప్రేమాభిమానాలు చూపడం లేదనో తెగ విచారించేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ విషయం సుఖం, నా సుఖంలో ఉన్న బాధ ఏమిటో చెబితే నువ్వు అలా అనవురా. అదేమిటో చెప్పండి అన్నయ్య. రేపు పొద్దున్న పిల్లలు కనపడితే నిలబెట్టి అడుగుతాను. వాళ్ళు ఎవరి మాట వినరమ్మా. ఇందాక నీతో చెప్పిందంత అబద్ధం అంటే నువ్వు నమ్ముతావా? అబద్ధమా? ఉమ్, ఏమిట్రా నువ్వు చెప్తున్నది? అవును, ఇప్పుడు నేను చెబుతున్నదే నిజం. అదేంటో తెలుసా? ఈ కొత్త బట్టలు నేను నా సొంత డబ్బులతో కుట్టించుకున్నానురా. ఈ స్వీట్స్ నీకోసం నా సొంత డబ్బులతో కొని తెచ్చానురా. మరి షష్ఠి పూర్తి మహోత్సవం నాకు నేనే చేసుకున్నానురా ఇడియట్. నా కొడుకులు రత్నాలు అన్నావు కదా, అందుకే వాళ్ళ కన్నా రుణానికి ఆ మాత్రం చేసుకొని ఇచ్చారు. అయితే ఓ షరతు మీద. షరతు మీద? ఉమ్, చచ్చా, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు విషయం ఏమిటో బోధపడేలాగా చెప్పు. ఏముందిరా, వాళ్ళకి క్షణంలో నా ఆస్తి పంచి ఇవ్వాలి. అలా పంచి ఇస్తానని మాటిచ్చాకే నాకు వాళ్ళు అనుమతి ఇచ్చారు షష్ఠి పూర్తి చేసుకోవడానికి. కనీసం స్నేహితులను పిలుస్తానన్నా నో అనేశారు. ముందా ఏడు పాపు పదరా, వాళ్ళ సంగతి ఏదో ఈ రోజే తేల్చేస్తాను. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? కన్న తండ్రితో ప్రవర్తించాల్సిన తీరేనా అది? వద్దురా, వదిలేయి. ఎండిపోయిన ఆకు నేల రాలక తప్పదు ఎప్పటికైనా. అలా రాలిపోయే ముందు నేను ఆ పని చెయ్యలేనేమోనని వాళ్ళ భయం. చిచ్చి, రాను రాను మనుషుల మధ్య స్వార్థం మరీ ఎక్కువైపోతుంది ఇప్పుడు. నిన్న రాత్రి మా ఆవిడ పిల్లలిద్దరితో మీ నాన్నగారికి 60 ఏళ్ళు వచ్చేసాయని ఏదైనా ఉత్సవం చేస్తే బాగుంటుందని అన్నదట. దానికి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈయన వల్ల ప్రస్తుతం పైసా ఆదాయం లేదు మనకి, మళ్ళీ మనకి ఇదో ఖర్చా. 60 ఏళ్ళు ఈ లోకంలో చాలామందికి వస్తాయి, అలాగని అందరి పిల్లలు ఉత్సవాలు చేస్తారా? ఏదో ఉన్న కాడికి పెట్టిన కాడికి తిని కూర్చోమని చెప్పు అంటూ ఏదో అనేసరి. బాధ గుండెల్లోంచి తోటాల్లో దూసుకుపోయిన వాళ్ళ మాటలతో అవక్కైపోయిందిరా నా భార్య. మిమ్మల్ని పెంచి చదివించి మంచి ఉద్యోగాల్లో వేయించిన తండ్రిని అనవలసిన మాటేనా అని కోప్పడిందట. నిజమేరా, ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించి చదివించి పెద్ద ఉద్యోగాల్లో వేయించడానికి ఎంతో త్యాగం చేయాల్సి ఉంది. ఆ విషయం తెలుసుకోలేని వాళ్ళు పిల్లల రాబందులా? పూజ కొద్దీ పురుషుడు, అదృష్టం కొద్దీ బిడ్డలు అంటారు. అవును, కన్నా బిడ్డల నుంచి ప్రేమాభిమానాలు సంపాదించడానికి ఈ రోజుల్లో ఒకటే తారకమంత్రం కావాలి. అదేమిటో తెలుసా? వీలైనంత తొందరగా వాళ్ళకు ఆస్తి పంచి ఇచ్చేయాలి. నేను ఇంకా ఆ పని చెయ్యలేదు ఇంతవరకు. అందుకేనా వాళ్ళు నీ షష్ఠి పూర్తి చేయడానికి కూడా ముందుకు రాలేదంటావు? నీ ఆలోచన తప్పేమోరా. నాకు తెలిసినంత వరకు వాళ్ళు గుణవంతులే అనుకుంటాను. ఎక్కడో ఏదో పొరపాటు దొర్లి ఉంటుంది. సర్లేరా, అయిందేదో అయ్యింది. ఇవన్నీ ఏకరువు పెట్టి నీ మనసు బాధ పెడుతున్నాను. వెళ్తాను, చీకటి పడుతోంది. చీకటి పడితే ఏంట్రా, హాయిగా ఇంత తిని పడుకోవడమే కదా. అవును, హాయిగా పడుకోవచ్చు, కానీ ఆలస్యం అయితే తినడానికి కంచంలో మెతుకులు కూడా ఉండవురా. అబ్బా, సుందరం అన్నయ్య కడుపులో ఎంత ఆవేదన ఉందండి. పాపం అన్నయ్య ఇంత కష్టాన్ని ఎలా భరిస్తున్నాడో ఏమిటో. ఏమండి, మిమ్మల్ని వింటున్నారా? ఏమిటి నేను ఇలా మాట్లాడుతుంటే ఉలకరు పలకరు? ఇంతలోనే ఏమైందండి మీకు? సుబ్బులు, హ్మ్, సుందరం చెప్పిందంతా వింటుంటే నీకేమనిపిస్తోంది? ఏం చేస్తామండి మనం, ఆయన బాధలు ఆయనవి. అది కా సుబ్బులు, హ్మ్, బాధగా అనిపించటం లేదు. అసలు నాకు ఇప్పుడు భయం పుడుతోంది. భయమా? అదేమిటండి అలా మాట్లాడతారేమిటి? లేవండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. వెర్రిదానా, రేపొద్దున మన పిల్లలు కూడా ఆ సుందరం పిల్లల్లాగానే. అబ్బే చచ్చా ఊరుకోండి. మన పిల్లలు అటువంటి వాళ్ళు కాదు.
మనం వాళ్ళకి ఏం లోటు చేసాం చెప్పండి? ఏది కావాలంటే అది ఇచ్చాం. పెద్ద పెద్ద చదువులు చదివించాం, ప్రయోజకుల్ని చేశాం, ఉద్యోగాలు కూడా వేయించాం, మంచి సంబంధాలు వెదికి పెళ్ళిళ్ళు చేశాం. ఇక ఆస్తి అంటారా, మనకున్నదంతా వాళ్ళదే కదండి. అదేనో ఈ పిచ్చి ముద్దు, మనం పోయేదాకా వాళ్ళు ఆగుతారంటావా? సుందరం కొడుకుల్లాగా ముందుగా ఇప్పుడే ఆస్తి పంపకాలు చేసిమ్మన్నారనుకో. ఎంతకి అలా అనరు. మీరు ఇలాంటి అనుమానాలు అపోహలు పడకండి. ఏమండి, ఇది ఇలా ఒక్కసారి నా వైపు చూడండి. అబ్బా, నీకేసే చూస్తున్నాను, చెప్పు. కన్న బిడ్డల్ని మనం శంకించకూడదండి. వాళ్ళు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలండి. మలినం లేనిదండి మన పెంపకం. నిస్వార్థంగా పెంచుకున్నాం బిడ్డల్ని. వాళ్ళు ఎప్పుడూ మనల్ని బాధ పెట్టరు. మన పిల్లలు గుణవంతులండి, గుణవంతులు. ఎంత గుణవంతులైనా ఒక్కోసారి బుద్ధులు ఎలా మారిపోతాయో ఎవరికి తెలుసు. నిజమే మరి. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అనవసరంగా ఏవేవో ఊహించుకుని బాధ కొని తెచ్చుకుంటున్నారు. ఆ సుందరం అన్నయ్యకి జరిగినట్లే మనకి ఎక్కడ జరిగిపోతుందో అని అపోహ పెట్టుకోకండి. రండి, భోజనానికి టైం అయిపోయింది, రండి. రేపు తెల్లవారితే నాకు 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. సుందరానికి నాకు ఒక్కరోజే తేడా. అలాగని మన పిల్లలు మన మీద, ముఖ్యంగా మీ మీద ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు కాదంటారా? రేపే మీకు 60 ఏళ్ళు వస్తున్నాయన్న సంగతి అబ్బే ఎప్పటిదాకా నాకే తెలీదు. ఇక వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? మరో విషయం, అసలు సంగతి వాళ్ళకి తెలిసిన మరు నిమిషంలో వాళ్ళు ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా మీ షష్ఠి పూర్తి కార్యక్రమం ఘనంగా చెయ్యడం ఖాయం. షష్ఠి పూర్తి గురించి నేను ఇప్పుడు విచారించడం లేదే మొద్దు. మరి విచారం దేనికో? ఆస్తి పంచమంటారనా? ఏమో, పంచమని అడగవచ్చు కదా. అలా అడిగితే ఏం చెప్పాలా, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు విడిచిపెట్టండి. ఏమండి, మనం ఇంతకాలం కలిసిమెలిసి ఒకే మాదిరిగా ఒకే బాటగా ఈ సంసార రథాన్ని లాక్కొచ్చాం. ఎంతకాలం మనకి శక్తి ఉంటుంది చెప్పండి? వయసా ఉడిగిపోతోంది. పూర్వం ఉన్నంత చావ మీకు లేదు, నాకు లేదు. మరి మన ఈ సంసార రథాన్ని ఇక నుంచి లాక్కు రావడానికి మనకంటూ మన కన్న బిడ్డలున్నారు కదా. వాళ్ళకి సమయానికి తగ్గట్టుగా సూచనలు ఇవ్వడానికి మీరున్నారు, నేనున్నాను. వాళ్ళు మన సలహాలు సూచనలు పాటిస్తారంటావా? తప్పకుండా పాటిస్తారు. చూస్తూ ఉండండి. వాళ్ళకి మన గుణాలే వచ్చాయండి, మరెవ్వరి గుణాలు రాలేదు. లేవండి. లేస్తున్నాను, ఆగవే సుబ్బులు. మరీ దాష్టీకం చలాయిస్తున్నావే. నేను ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? 60 ఏళ్ల యువకుల్లా కనిపిస్తున్నారు. మళ్ళీ పెళ్లి కాని చేస్తే మరో 2 పిల్లల్ని కూడా కంటారు. మరి నువ్వో నా కంటికి 25 ఏళ్ల పడుచులా కనిపిస్తూ ఉంటే నాకు మళ్ళీ పెళ్ళిందుకే మహాలక్ష్మి. గట్టిగా తలుచుకుంటే ఇప్పుడైనా ఇద్దరేం కర్మ, 4 కంటావు నువ్వు. కనడానికేం కానివ్వండి, ముచ్చటగా రత్నాలు లాంటి 2 అబ్బాయిలు కన్నాం. ప్రభుత్వం వారి ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాం. ఇక ఇప్పటికైనా పిల్లల నీడన హాయిగా సుఖంగా ఏ చీకు చింత లేని జీవితం గడపాలని ఉందండి నాకు. అదిగో చూసావా, నేను ఇదే మాట నీతో చెప్పాలనుకుంటున్నాను. నువ్వే అనేసావు. సుబ్బులు, 100 ఏళ్ళైనా మన ఇద్దరం ఇలాగే ఉండిపోవాలి. అబ్బా, ఎంత ఆశ! ఇలాగే ఉండిపోయి ఇంకా భోంచేయరా స్వామి అన్నట్టు ఆ కార్యక్రమం ఒకటి ఉంది కదా. పద పద పద. హరి, వేణు, చప్పట్లు కొట్టింది మీరేనా? అవును నాన్నగారు, మేమే చప్పట్లు కొట్టింది. మేము లోపలికి వస్తుంటే మీరేదో పిల్లల విషయం మాట్లాడుకుంటున్నారు కదా, అక్కడే అయిపోయాం. అవును నాన్నగారు, మీరు మా కోసం పడిన శ్రమ త్యాగం అన్నీ మాకు తెలుసు. అందుకే ఈవేళ మేము నిర్ణయానికి వచ్చేసాం. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఏమిట్రా నిర్ణయం? అసలే మీ నాన్నకి బీపీ. ఆ సుందరం అన్నయ్యలా జేబులో బీపీ మాత్రలు వేసుకుని రాలేదు కదా మీరు. అదేం కాదమ్మా, చాలా ముఖ్యమైనది, నాన్నగారి జీవితంలో అతి ప్రధానమైనది ఒకటి ఉంది. అవునమ్మా, అదేంటో చెప్పుకోండి చూద్దాం. అబ్బే, నాకేం తోచడం లేదు. పాతిదేవుడు గారు, మీకేమైనా తెలిసేమిటి? నీకు తెలియకపోతే నాకెలా తెలుస్తుంది సతీదేవి? మీ ఇద్దరు ఇదిగో ఇలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఎల్లకాలం ఉండాలని. అంతేకాదు, రేపటితో నాన్నగారికి 59 పూర్తయ్యి 60 ఏళ్ళు వస్తున్నాయి. అందుకని నాన్నగారి షష్ఠి పూర్తి ఉత్సవం ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాం. అందుకే
మీకు ఈ విషయం ముందు చెప్పకుండా మార్కెట్కి పోయి నాన్నగారికి నీకు కొత్త బట్టలు కూడా కొన్నాం. అబ్బే మాకెందుకురా, అయినా ఇప్పుడు ఈ హడావుడంతా ఎందుకు చెప్పు. అబ్బా ఒరే, ఈయన మనస్సులో ఉంది వేరు, పైకి నటిస్తున్నది వేరు. ఒరే, నాకు బాగా తెలుసురా. ఏ నా పేరు చెప్పుకుని నువ్వు కొత్త చీర సింగారించుకుందావనా? మీ పేరు చెప్పుకుని ఏమీ కాదు, నా కొడుకులు తెచ్చిన కొత్త చీర కట్టుకుందామని. ఆహా, ఎలాగైతేనే కొత్త చీర కట్టుకుంటున్నావు కదా, సరే. నాన్నగారు మీ అనుమతి లేకుండా మేము మరో పని కూడా చేసేసాం. ఏమిట్రా అది? ఇదిగో నాన్నగారు, ఈ ఉంగరం మీకోసం నేను తీసుకున్నాను. ఆ? ఆ, ఈ ఉంగరం కూడా అమ్మ కోసం నేను తీసుకున్నాను. సుబ్బులు, ఇదంతా ఏమిటే? ఆ? ఏమిటోలా ఉంది, కళ నిజమా? నా చేతిని ఒకసారి గిల్లు. ఆ గిల్లుడు గట్టలు నాకు రావు గాని పిల్లలు ముచ్చట తీర్చడం మన బాధ్యత అండి. ఇందాకే నేను అన్నాను కదా, మన పిల్లలు ఎవ్వరి పిల్లలతోనూ పోల్చకండి అని. అనవసరంగా అపోహ పడద్దని చెప్పానా? ఏమంటారు చెప్పండి. నమ్మలేకపోతున్నాను సుబ్బులు, నమ్మలేకపోతున్నాను. ఇంకా వాళ్ళ ప్రేమాభిమానాల్ని శంకిస్తున్నారా? లేదు లేదు, వాళ్ళ ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను అనిపిస్తోంది. అవును, ఇందులో కుట్రేమీ లేదు కదా? అబ్బా, అలాంటిది ఏమీ లేదండి, ఊరుకోండి మహానుభావా. ఒరేయ్ హరి, వేణు, మీ ఇద్దరు అలా దగ్గరికి రండిరా. దగ్గరగా, బాగా దగ్గరగా జరగండి. ఇదిగో సుబ్బులు, నాకిప్పుడు 1000 ఏనుగుల బలం వచ్చినట్లుందే. అమ్మో, 1000 ఏనుగుల బలమా? ఆ. నిజమే. అపోహ నాటిక విన్నారు. రచన శ్రీ ఎం ఉమాశంకర్. నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: సుబ్బారావు శ్రీ వేపా తిమ్మయ్య, సుందరం శ్రీ ఎన్వి నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి శ్రీమతి డి వసుమిత్ర, హరి శ్రీ రొక్కం కామేశ్వరరావు, వేణుగోపాల్ శ్రీ విహెచ్ఎల్ శ్రీ నగేష్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పటి వరకు